ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో మనం ఎక్కువ చూసేది ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది. అయితే నీ శత్రువుల్ని మీరు ప్రేమించుడి అనే వాక్యం మీ అందరికీ తెలిసిందే. ఈ మాట వినడానికి చిన్నదే, కానీ అది మన జీవితంలోకి వచ్చి ఆచరణలో పెట్టేటప్పటికి చాలా కష్టమైపోద్ది. ఎందుకో తెలుసా? ఒకరు మన మీద ఎంత కోపం పెంచుకుని, ఒకరు మనకి ఎంతో అన్యాయం చేసి ఉంటే వారిని మనం ఎలా ప్రేమించగలం? వారిని చూస్తేనే మన బ్రెయిన్లో ఎక్కడికైనా కోపం గీడా అనేసి. కానీ దేవుడు వారినే ప్రేమించమనుకున్నాడు. వారి కొరకే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఏం చేస్తాం వారి కొరకే చేయాలి. వాళ్ళు నువ్వు ఏదైతే చూస్తున్నావో వాళ్ళు కోపం ఉంది, అది నీకు నచ్చట్లేదు, నీకు కాదు ఎవరికి నచ్చట్లేదు. వాడు నిజంగా పాపే, ఆమె నిజంగా పాప పనులే చేస్తుంది, అది నీకు కాదు అందరికీ నచ్చట్లేదు. కానీ నువ్వు వాడి మీద కోపం పెంచుకుంటే నీలోకి ఏమొస్తుంది? నీలోకి కోపం అనే పాపం వస్తుంది. కోపం చాలా అనర్థాలకు దారితీస్తుంది కదండి. ప్రశాంతత, శాంతంగా ఆలోచిస్తే, శాంతంగా ఉంటే మన లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వారి కొరకు దేవుని దగ్గర చెప్పు. తీర్పు తీర్చేవాడు నీవు కాదు కదా, అందుకే దేవునికి అప్పగించు. అయ్యా వారిలో ఈ పాపం ఉంది, వారిలో కోపం ఎక్కువగా ఉంటుంది, వాడు తాగుబోతు లేదా వాడు తిరిగిపోతు అనేసి దేవునికి అప్పచెప్పు. దేవుడి దగ్గర నువ్వు ప్రార్థించడం బట్టి వారి కొరకు మొదట నీ ప్రార్థన ఆలకించి నీలో ఎటువంటి లోపాలు ఉన్నాయో, నీకు ఎటువంటి అవసరతలు కావాలో వాటన్నిటిని ముందు సఫలం చేసేసి తర్వాత నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేసావో వాళ్ళ దగ్గరికి వెళ్తాడంట. వారికి ఏ అవసరత గురించి అయితే నువ్వు ప్రార్థించావో ఆ ప్రార్థనని అక్కడ సఫలం చేస్తాడంట. వారి అవసరతని అక్కడ తీరుస్తాడంట. వారి కొదువుల్ని ఆయన అక్కడ తీరుస్తాడంట. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు కదా. అందుకే ఆయన చెప్పాడు, నీ శత్రువులను సైతం ప్రేమించుడి. ఆమేన్. అటు హృదయం కనుక నేను కలిగి ఉంటే దేవుడు ముందుగా మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. చూడండి, కలువరి సిలువలో ఆయన ఏ పాపం చేయలేదు. మన పాపాల నిమిత్తం ఆయన సిలువ ఎక్కబోతున్నాడు. ఏ పాపం చేయకుండా పాపి అని ముద్ర వేశాడు. చూడండి, ఒక వ్యక్తి కొరడాలతో కొడుతున్నా, మొహం మీద ఉమ్మ వేస్తున్నా సరే, తండ్రి వీరేమి చేయుచున్నారో, ఈ మాట మీకు తెలుసు కదా, సిలువలో పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుడి. ఒకవైపు కొడుతున్నారు, మొహం మీద ఉమ్ము వేస్తున్నారు, వారిని క్షమించమని దేవుడు అడుగుతున్నాడు. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి దేవుడు మన మీద. ఏ ఒక్క మనుషుల్ని అంటే మంచివారిని కాదు, చెడ్డవారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది, ఆయన లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆమేన్.